నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారు అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా పరిమితులు విధిస్తున్నారన్న కేటీఆర్ బీఆర్ఎస్ పూర్తి చేయలేని పనులను ఏడాదిలో పూర్తి చేశాం తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న మహేష్ కుమార్ గౌడ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై మండిపడ్డ ఓయూ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చేశాడని ఫైర్ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ప్రజల నుండి వినతులు స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఇక డీటెయిల్స్కి వెళ్తే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా వైఫల్యాలు బయటకు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు శాసనసభలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యేలను శాసనసభ వైపు రాకుండా చేసిన తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలోకి ఉరితాళ్లు ఎండిన పంటలు నూనె దీపాలు కూడా తీసుకొచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు మీడియా పాయింట్ వద్ద కూడా తమ పార్టీ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు సబితా ఇంద్రారెడ్డి మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా కాసేపు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారని ఈ విషయం గురించి మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక నికృష్టమైన ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు 40 రోజులుగా చేయని తప్పుకు ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట అది చర్చనీయాంశం కాదట కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా నీకు మనసుందా నీకు హృదయం ఉందా నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది ఒకటేమో ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం దిగే విమానం తప్ప ₹1 కూడా వచ్చింది లేదు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు మంత్రులు 70 సార్లు పోయినారు కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే
వాళ్ళని జైల్లో పెట్టాలా? ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పూర్తి చేయలేని పనులను తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగానే పూర్తి చేశామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కనీసం అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని తెలిపారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తిగా సీఎం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గౌరవనీయులు జంగయ్య యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అందరినీ కలుసుకోవడం జరిగింది. బోడిపల్ ప్రాంతం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ ప్రాంతాల్లో బాగా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి మున్సిపాలిటీ బోడుపల్ కానీ, దుర్గాదిగూడ కానీ. ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఇక్కడంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది. నేను ఈరోజే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాసినాను. 10 ఏళ్లుగా వారు చేయలేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపు మేము చేసి చూపించగలిగినాం. వాళ్ళు కార్యక్రమాలు చేయలేదు, వారు చేయకుండా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉంటే దాని మీద కూడా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఉద్యోగాల పేరిట తెలంగాణ తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు. తెలంగాణ కోసము ఎవరైతే ఆత్మబద్ధం చేశారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేవని ఆత్మబద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది 10 ఏళ్లలో. మరి 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకుంటే నేను సంవత్సరం లోపు 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులంతా మంత్రులుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే అధికారం పోయింది కదా అని అక్కస్తో కేటీఆర్ కానీ, హరీష్ కానీ తదితర బీఆర్ఎస్ నాయకులు అబద్ధం. మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. డిసెంబర్ 27 మీటింగ్ తర్వాత మాలలకు చావు డప్పు కొడతామని మందకృష్ణ మాదిగా మాట్లాడాన్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మందాల భాస్కర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ గళాన్ని విప్పిన దళిత కళాకారులను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడం కొరకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులతో చేతులు కలిపింది మందకృష్ణ మాదిగా అని మండిపడ్డారు. నాయకులను గుర్తించడం జరిగింది. దాన్ని వారు ఆ 6గురు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి, అణగారిన వర్గాల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది. వారు మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు. 3.5 కోట్ల మంది ప్రజల తరపున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని పాట రాసినటువంటి అందశ్రీ గారినిగా పట్టుకొని నువ్వు మాదిగనా
కాదా అని చెప్పేసి ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3.5 కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు కుల కోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు. వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా 50 కాదు 100 మందిని కళాకారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ 1,00,000 దప్పులతో మేము కవాతు చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అంతేకాకుండా మాల సామాజిక వర్గం 27 తర్వాత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చావుడప్పు కొడతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మాలలని చంపుతారా లేకపోతే మాలలు చనిపోవాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని మేము మందకృష్ణ గారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు సుదీర్ఘమైన ఉద్యమంలో ఉన్నారు, సామాజిక ఉద్యమాలలో ఉన్నారు, కానీ మీరు ఆ విధంగా మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మొదట వచ్చిన మీరు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి పిడమర్తిరావు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే వారికి వ్యతిరేకంగా స్వతంత్ర చేసి పెట్టినటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా మాల సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పేసి నేను మాట్లాడిన విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 సార్లు నువ్వు పోటీ చేస్తే 3 సార్లు నీకు ఓట్లు డిపాజిట్ రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరు గ్రామ పంచాయతీ సిబ్బంది జీవితాలతో ఆడుకునే ప్రతిపక్ష పార్టీలు సమస్యలను అదురుగా చేసుకుని ప్రభుత్వం మీదికి సమ్మె రూపంలో ఉసిగొల్పుతుందని గ్రామ పంచాయతీ కారోబార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆరోపించారు. అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కేబినెట్ మంత్రులందరినీ కలిసి సమస్యలు వివరించామని, ప్రజాప్రభుత్వం త్వరలోనే వాటిని పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం మనల్ని పావులుగా చేసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది అందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మన ప్రజాప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మనల్ని ప్రభుత్వం మీదకి ఉసుగొలిపి మన జీవితాలతో ఆడుకునే ప్రయత్నం ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన సమస్యలను అదునుగా చూసుకొని ప్రభుత్వం మీదకి సమ్మె రూపంలో సమస్యను తీసుకొస్తున్నాయి. మన సిబ్బంది అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. క్యాబినెట్ మంత్రులందరినీ మేము కలిసి సమస్యలు వివరించడం జరిగింది. మన సమస్యలు మన ప్రజాప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదు అని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత. ఈ నెల 11న జీడిమెట్లలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. గజ్జల నరేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భిక్షాటన చేస్తున్న మహిళను దారుణంగా హత్య చేశాడని చెప్పారు. హత్య తర్వాత మృతురాలిపై నిందితుడు అత్యాచారానికి యత్నించాడని తెలిపారు. దీంతో నరేష్ పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇతని మీద గతంలో కేసు ఉంది ఒకటి. గతంలో కూడా ఇతని మీద జీడిమెట్లలోనే ఉంది. క్రైమ్ నెంబర్ 1111 2017 ఒక కేసు ఉంది. అదేవిధంగా 473/24 380 కేసు ఉంది. అంతకుముందు 324 సెక్షన్ కేసు ఉంది. తర్వాత 380 కేసు కూడా ఉంది. ఇతను పాత నేరస్తుడు. లేదు ఇతను ఒక్కడే చేసినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని అంటే కేసు ఇన్వెస్టిగేషన్ పద్ధతులు చెప్పడం అది సరికాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా మళ్ళీ క్లూ ఇచ్చినట్టు ఉంటుంది. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రైలు నిలయం నుండి మెట్టుగూడ వెళ్లే మార్గంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుండి రహదారిపై డీజిల్ పారుతుంది.
డీజిల్ ట్యాంకర్ పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్యాంకర్ను పైకి తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. డీజిల్ మూలంగా ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక మున్నూరు కాపు రాష్ట్ర మహిళా పరస్పర వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర డైరెక్టర్ గా మలక్పేట సైదాబాద్ కు చెందిన ఇందూరి లతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ పుట్టం పురుషోత్తంరావును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందూరి లత మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర మున్నూరు కాపు మహిళా పరస్పర సంఘం డైరెక్టర్ గా బాధ్యత అప్పగించినందుకు సహకార సంఘం అధ్యక్షులు పుట్టం పురుషోత్తంరావుకు మరియు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తర్వాత ముద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎంపీ గారిని కానీ మాకు సమయం తక్కువ ఉండడంతో మేము అక్కడ ఇంక అందరినీ కలవలేకపోయినాం. ఆ తర్వాత సంజయ్ గారు మన రాష్ట్రపతి అయిన ముర్ము గారిని కూడా ఈ విషయంలో మీరు ఏదైతే రైతన్నల విషయంలో మీరు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కల్పిస్తాను. ఖచ్చితంగా మేము దేశ రాష్ట్రపతి గారిని కూడా కలవబోతున్నాం. ఏది ఏమైనా రాబోయే రోజులలో ఈ మహిళల నాయకత్వంలో రైతన్నలు అటు బాగుపడాలి, ఇటు వినియోగదారులు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. మేము కూడా నేను గత 40 సంవత్సరాల నుంచి ఈ మున్నూరు కాపు సంఘ యాక్టివిటీస్తో పాటు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నాం కాబట్టి ఏదైతే మేము చేసిన సేవలతో పాటు మరి ప్రాక్టికల్గా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే చెప్పడమే కాకుండా నిజంగా ఎదిగిపోయడానికి ఈ ప్రయత్నం ముందుకు సాగుతుందని, దీనికి యావత్ మున్నూరు కాపులతో పాటు మరి ఇతర సమాజం అంటే అన్ని కులాలు కలిస్తేనే సమాజం అవుతుంది. అయితే మేము మున్నూరు కాపు మహిళా మ్యాక్స్ సంస్థను ఏర్పాటు చేసిన దీని సేవలు ఇతర కులాలు కూడా పొందుతాయి కాబట్టి ఇతర కులాల వారిని కూడా ఇందులో సభ్యులను చేసుకోవడానికి అవకాశం ఉంది. వారంతా సభ్యులుగా ఉండి మేము చేస్తున్న మహిళా మ్యాక్స్ సేవలు కూడా వారు అందుకొని సంతృప్తి చెందాలనే ఉద్దేశంతో సమాజాన్ని మొత్తాన్ని ఈ మహిళా మ్యాక్స్ సంస్థ వినియోగదారుల ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు రైతన్నల గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తుంది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ అధికార ప్రతినిధి, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. ఇది కూడా పోలీస్ స్టేషన్లో అదే ఆదిలో అన్యాయం చేస్తున్నారు. మాకు ఆడ తెలియాలంటే ఇంకా ఏదైనా సార్ చాలా నష్టపోయినా 30 ఏళ్ళ చరిత్ర సార్ రామారావు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీలో ఎప్పుడూ లేని విధంగా పరిమితులు విధిస్తున్నారన్న కేటీఆర్. బీఆర్ఎస్ పూర్తి చేయలేని పనులను ఏడాదిలో పూర్తి చేశాం. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న మహేష్ కుమార్ గౌడ్. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై మండిపడ్డ ఓయూ మాల స్టూడెంట్స్ అసోసియేషన్. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చేశాడని ఫైర్. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్. ప్రజల నుండి వినతులు స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.